హాయ్ హలో నమస్తే. నేను మీ విజయదుర్గ. ఎలా ఉన్నారు అందరూ? ఇది నేను ఒక 15 డేస్ బ్యాక్ ద్రాక్షారామంలో పిరమిడ్ సెంటర్లో క్లాస్ చెప్పడానికి వెళ్ళాను. సో అక్కడ పిరమిడ్ సెంటర్ నడుపుతున్నారు రామారావు గారు. ఎంత బాగుందో! ఒక రూమ్ అంతా మెరకవా పిరమిడ్స్తో చాలా ఎనర్జెటిక్గా తయారు చేసి పెట్టారు. లోపల ధ్యానం చేసుకోవడానికి, ఇక్కడ హాల్లో ఏమో మెడిటేషన్ క్లాస్ చెప్పుకోవడానికి, అట్లాగే ఆ రూమ్ పక్కన రూమ్లోనేమో లైబ్రరీ, ఆ తర్వాత రూమ్లోనేమో కౌన్సిలింగ్స్ చేయడానికో ఎవరైనా మాస్టర్స్ వస్తే ఉండడానికి అన్నట్టుగా చేశారు. ఇట్లాగా మొత్తం మీద చాలా ఎనర్జెటిక్గా తయారు చేసి పెట్టారు ఆ సెంటర్ని. చాలా బాగుంది, చాలా చక్కగా కూడా నడుపుతూ ఉన్నారు. సో అద్భుతంగా ఆ రోజు ఆ క్లాస్ నడిచిన తర్వాత ఈవినింగ్ 4:30కి ఎదురుకుండానే, ఈ సెంటర్ ఎదురుకుండానే ద్రాక్షారామం స్వామి ఈశ్వరుడు గుడి. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, మరి శక్తిపీఠాల్లో ఒకటైనటువంటిది కూడా కాబట్టి లోపలికి వెళ్ళి చూసి వచ్చి దర్శనం చేసుకుని వచ్చాము. సో ఇది ఇంకొకసారి చూడండి, మెర్కబా పిరమిడ్స్తో మొత్తం సీలింగ్ అంతా ఎన్నో పిరమిడ్లతోనూ క్రాప్ సర్కిల్స్తోనూ చాలా బాగా తయారు చేశారు. రూమ్ లోపల ధ్యానం అయితే చాలా బాగుంటుంది, ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. అదనమాట. ఇది చెప్పే కదా ఇందాక మీకు హాల్ అని. ఇది ఓకే. ఈ అటు ఇటు వీడియోస్ మిక్స్ అయ్యాయి. ఒక్కొక్కసారి నేను చూడకుండా గబగబా తీసేస్తూ ఉంటాను, బ్లర్డ్గా వస్తుంటే తీసేద్దామా అనుకుని ఉంచినట్టున్నాను. సర్లేండి. ఇది గుడి లోపల ఇప్పుడు కొంచెం రెనోవేట్ చేశారు ఈ మధ్య లోపల, అందుకనే ఒక 3 నెలలు గుడిని తెరవలేదు, ఎవరికి దర్శనాలకు ఎలవ్ చేయలేదు. ఇప్పుడే తెరిచారట, మొన్ననే. నేను వెళ్ళింది ఎప్పుడంటే జస్ట్ 5వ తారీఖుని, మొన్న సెప్టెంబర్ 5వ తారీఖుని వెళ్ళాను. ఆ రోజు లోపల అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ ద్రాక్షారామం దేవాలయం పాత రాతి స్తంభాలు, ఆ కళ, వాటిని అలాగే ఉంచితే ఆ అందము అది చాలా బాగా అనిపిస్తుంది మనకి. కొత్తగా మళ్ళీ దాన్ని కొన్ని తీసేసి వాటిని మామూలు మన కాంక్రీటు, సిమెంటు, ఈ డిజైన్స్ ఇవి తెలిసిపోతూ ఉంటాయి. కానీ ఇప్పటికీ రాతి దేవాలయాలు ఉన్నవన్నీ కూడా అవే అందంగా అనిపిస్తాయి. ఆ పాత రాతి దేవాలయాలు, ఆ చెక్కడాలు, ఆ డిజైన్స్ ఎంతో చాలా బాగున్నట్టు అనిపిస్తుంది నాకైతే, కొత్తగా కట్టిన వాటికంటే. సో లోపల కొంత డెవలప్మెంట్ చేయడం కోసం కొన్ని చోట్ల ఏదో రిపేర్స్ చేయడం కోసం మొన్నదాకా ఆపారట. ఇప్పుడు మళ్ళీ తెరిచారు, బాగానే ఉంది. లోపలికి వెళ్ళొచ్చు, దర్శనానికి అలౌ చేస్తున్నారు. అది గుడి విశేషాలు. పెద్దగా జనం ఎవరు లేరు, ప్రశాంతంగా ఖాళీగానే ఉంది. అలా వెళ్ళి వచ్చిన తర్వాత ద్రాక్షారామం చాలా వెళ్ళేది, 2 నెలలు కూడా. సో అప్పుడు వినాయక చవితికి వినాయకుడికి మట్టితో నేను తయారు చేసుకుంటానండి. మట్టి కావాలంటే ఎదురుకుండానేగా పిరమిడ్ సెంటర్. పాపం ఆయన వెళ్ళి గుడి వెనకాల వాళ్ళకి ఎక్కడో పొలం ఉందట, అక్కడికి వెళ్ళి నాకు తవ్వి ఓ సంచి నిండా మట్టి కూడా తెచ్చిపెట్టించారు. సో ఆ మట్టితోనే చాలా బాగా మనం గణపతి బొమ్మను తయారు చేయడం జరిగింది. నాకు తయారు చేసుకోవటం ఇష్టం, అందువల్ల మట్టి తెచ్చుకోవడం అన్నమాట. అలా ఆ రోజు గడిచింది ద్రాక్షారామంలో. 1 డే క్లాసు, స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాసు, ఎదురుకుండా ఉన్న దేవాలయాన్ని చూసి రావడం. బాయ్.